శిశువు మిస్సింగ్ కేసును కడప జిల్లా పులివెందుల పోలీసులు ఛేదించారు. నిందితురాలు కుమారిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పసికందుతో సహా నర్సు కుమారి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 18 గంటలలోపు కిడ్నాప్ కేసును ఛేదించామన్నారు డీఎస్పీ మురళీనాయక్. శిశువును తల్లిదండ్రులకు కూడా అప్పగించినట్లు వెల్లడించారు. నిన్న కడప జిల్లా పులివెందులలో 10 రోజుల శిశువును ఎత్తుకెళ్లింది నర్సు కుమారి. తల్లి రాజకులాయమ్మ నిద్రిస్తుండగా శిశువును అపహరించింది. శిశువు మిస్సింగ్ కేసును కడప జిల్లా పులివెందుల పోలీసులు ఛేదించారు. నిందితురాలు కుమారిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పసికందుతో సహా నర్సు కుమారి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 18 గంటలలోపు కిడ్నాప్ కేసును ఛేదించామన్నారు డీఎస్పీ మురళీనాయక్. శిశువును తల్లిదండ్రులకు కూడా అప్పగించినట్లు వెల్లడించారు. నిన్న కడప జిల్లా పులివెందులలో 10 రోజుల శిశువును ఎత్తుకెళ్లింది నర్సు కుమారి. తల్లి రాజకులాయమ్మ నిద్రిస్తుండగా శిశువును అపహరించింది. నిన్నటి దినము ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే రాజకుమారి పడుకొని ఉందో ఆ సందర్భంలో ఆ పాపను ఎత్తుకొనేసి వెళ్ళిపోతుంది. దాని మీద కేసు దర్యాప్తుగా ఒక 3-4 బృందాలుగా ఒక బృందం ఎవరైతే చాన్ భాష ఇక్కడ టౌన్ సిఐ గారు ఉన్నారో ఆయన, దాని తర్వాత అతని తోడుగా హస్బెండ్ ఇన్స్పెక్టర్, ఒక క్రైమ్ పార్టీ నూజివీడు గోడం నైటే అక్కడ సర్చ్ చేయడం. దాని తర్వాత ఇక్కడ ఏదైతే గారు ఉన్నారో ఎన్వి రమణ ఆయన ఆధ్వర్యంలో తిరుపాల నాయక్ ఎస్ఐ గారు, ప్రవీణ్ కుమార్ ఎస్ఐ గారు, చంద్రశేఖర్ అండ్ రవికుమార్ సబ్ డివిజన్ ఎస్ఐ వీళ్ళంతా ఈ మన పులివెందుల టౌన్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించిందంతా కాల్ డేటాస్ అవన్నీ సేకరించడము. ఈరోజు మనకు అమ్మాయి బాబుతో పాటు దొరకడం జరిగింది. ఆ బాబును ఎవరైతే తల్లి గారు ఉన్నారో తండ్రిని ఉన్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాము. ఈ అమ్మాయికి రిమాండ్ పంపిస్తున్నాము. నిన్నటి దినము ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే రాజకుమారి పడుకొని ఉందో ఆ సందర్భంలో ఆ పాపను ఎత్తుకొనేసి వెళ్ళిపోతుంది. దాని మీద కేసు దర్యాప్తుగా ఒక 3-4 బృందాలుగా ఒక బృందం ఎవరైతే చాన్ భాష